బీజేపీ నేత శ్రవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. డెఫినెట్ గా బరాబర్ కార్యాలయం వస్తది. మన దేశంలో కూడా ఎక్కడెక్కడ అవసరమో అక్కడ కార్యాలయాలు వస్తాయి. మీరు 70 సంవత్సరాల నుండి మీరు చేసినట్టు ఎలాంటి మోసం ఉండదు. అండ్ మోర్ ఓవర్ అంకుల్ నేను చెప్తున్నా, ఇది జాతీయ పసుపు బోర్డు, మీ జగిత్యాల పసుపు బోర్డు కాదు. నేను పుట్టిన నుండి మీరు రాజకీయంలో ఉన్నారు, మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, మీరు ఒక మంత్రిగా చేసిండ్రు, మీకు నేను గెజెట్ గురించి చెప్పే అవసరం లేదనుకుంటున్నా. మీరు అనవసరంగా పసుపు రైతులని తప్పుద్రోవ పట్టించనీకి ఈ పసుపు బోర్డు మీద రాజకీయం చేస్తుండ్రు. ఆల్రెడీ పసుపు రైతులందరికీ తెలుసు, ఒక ముఖ్యమంత్రి బిడ్డ చెయ్యని పనిని ఇవాళ అరవింద్ ధర్మపురి గారు చేసి చూపించిండ్రు. పసుపు బోర్డు కమిట్మెంట్ ఇచ్చిండ్రు, పసుపు బోర్డు తీసుకొచ్చిండ్రు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ క్రియేట్ చేయి. గోవింద్పేట్ది ఆల్రెడీ పూర్తయింది, ఆర్మూర్ మామిడిపల్లిది నెక్స్ట్ మంత్ పూర్తిగా వస్తుంది, మాధవ్ నగర్ది అడవి మామిడిపల్లిది నెక్స్ట్ ఇయర్ పూర్తవుతుంది. ఇక బోధంది అర్సపల్లిది అది కూడా కంప్లీట్ అది కూడా నెక్స్ట్ ఇయర్ పూర్తిగా వస్తుంది. ఇక ఎడ్పల్లిలో రైల్వే అండర్ బ్రిడ్జ్ అది పని పూర్తి స్టార్ట్ అయింది. కేంద్రీయ విద్యాలయాలు అయితే మీకు తెలుసు, నిజామాబాద్లో పూర్తయింది, బోధన్లో నెక్స్ట్ ఇయర్ పూర్తయిపోతుంది. ఇక జగిత్యాల నవోదయ త్వరలోనే వస్తుంది. అన్నిటికంటే ముఖ్యం, అరవింద్ గారు తన 5 సంవత్సరాలు ఎలాంటి అవినీతి లేకుండా తన టెన్యూర్ పూర్తి చేసుకున్నారు. ఇది అరవింద్ గారి గొప్పతనం. మరి మీరేం చేసిండ్రు అంకుల్? ఇక్కడ అరవింద్ గారు జాతీయ పసుపు బోర్డు తీసుకొస్తే మీరు జగిత్యాల PFI బోర్డు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.